అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న ఎన్నికల మహాసంగ్రామంలో భాగంగా ఆర్టీవీ చిత్తూరు జిల్లాలో చేరుకుంది. చిత్తూరు జిల్లాలో ప్రధానంగా అందరి దృష్టి పీలేరు మీద ఉంది. పీలేరులో రెండు పెద్ద రెడ్ల మధ్య జరుగుతున్న వారు నేపథ్యంలో ఈసారి పీలేరుని ఎవరు కైవసం చేసుకుంటారు అనే ఆలోచనతో పూర్తిగా కూడా చిత్తూరు ప్రజలు రాష్ట్రం మొత్తం కూడా పీలేరు మీద దృష్టి పెట్టిన నేపథ్యంలో ప్రస్తుతం మనతో కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి పీలేరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే సార్. సార్ ఏంటి కిషోర్ గారు, మొత్తం మీద 40 సంవత్సరాలు మీ ఫ్యామిలీ ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా మీ ఫాదర్ దగ్గర నుంచి మీ బ్రదర్ దగ్గర నుంచి అందరూ, కానీ గెలుపు సాధించడంలో ఎక్కడో వెనకబడుతున్నారు అంటే ఏమంటారు? అదేం లేదు, కొంచెం క్యాస్ట్ ఈక్వేషన్స్ ఇవన్నీ కూడా మారినాయి. ముందంతా కాంగ్రెస్లో ఉండి కాంగ్రెస్కి అనుకూలంగా మనము డీలిమిటేషన్ చేసుకోవటం జరిగింది ఆ రోజు కూడా 2009లో. సో ఈ క్యాస్ట్ ఈక్వేషన్స్లో మైనార్టీసు, ఎస్సీసు, రెడ్డీసు దగ్గర 1,00,000 మంది ఉన్నారు మన కాన్స్టిట్యూన్సీలో. సో కాంగ్రెస్ ఉండేటప్పుడు ఒక విధమైన ఓటింగ్ జరిగింది. ఇప్పుడు వేరే పార్టీలో చేరినాక ఒక విధమైన ఓటింగ్ జరుగుతూ ఉంది. అంతే తప్ప వేరే ఏం లేదు. ఖచ్చితంగా ఈసారి మంచి మెజారిటీతో చంద్రబాబు గారి నాయకత్వంలో ఖచ్చితంగా గెలుస్తాం. వాళ్ళకి ఇంకో అదృష్టం ఏమంటే 2014లో మేము సమైకాంధ్ర పార్టీ తరఫున నిలబడాల్సి వచ్చింది. ఆ రోజు కూడా 56,000 ఓట్లు రావటం అంటే అంత సులభమైన పని కాదు. 56,000 ఓట్లు ఈ కాలం ఇండిపెండెంట్గా నిలబడితే 10,000 తెచ్చుకుంటే కూడా కష్టం. ఆ రోజు నాకు 56,000 ఓట్లు వచ్చినాయి. మళ్ళీ తర్వాత మొన్న తెలుగుదేశం 2019లో జగన్మోహన్ రెడ్డికి ఒకసారి అవకాశం ఇవ్వాలా అని ప్రజల్లో ఒక అభిప్రాయం ఏర్పడింది. ఆ రోజు కూడా నేను స్వల్పంగా 7,000 ఓట్లతో ఓడిపోవటం జరిగింది మొన్న 2019లో. వాళ్ళకి ఏమంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికో చింతల రామచంద్రారెడ్డికో గాలి ఉండే పార్టీలో ఉన్నారు 2 times 14, 19. అది కలిసి వచ్చింది అంతే. వాళ్ళ గొప్పతనం ఏం కాదు. ఇప్పుడు వాళ్ళంత గొప్ప వాళ్ళు అయితే ఇండిపెండెంట్గా వసూలు ఎప్పుడైనా నిలబడి చూస్తే తెలుస్తుంది వాళ్ళకి ఎన్ని ఓట్లు వస్తాయో. కాబట్టి ఏదో గాలి ఉండే పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏదో గెలిచినారు కాబట్టి ఏదో మేము గొప్ప వాళ్ళము గెలిచినామని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా ప్రజలు మంచి తీర్పు ఇస్తారు. నేనేమంటానంటే కిషోర్ గారు, 40 సంవత్సరాల్లో పీలేరు ప్రాంతంలో మీ ఫాదర్ మంత్రిగా కావచ్చు, మీ అన్న ముఖ్యమంత్రిగా కావచ్చు, చేసిన అభివృద్ధి ఇప్పుడు చాలా స్పష్టంగా కాబట్టి ఆ ప్రజల్లో, కానీ అభివృద్ధిని ఓటుగా మలుచుకోవడంలో ఎందుకు వెనకపడుతున్నారు అనే క్వశ్చన్ అడిగితే ఏం చెప్తారు? మనము మలుచుకోవడంలో మా తప్పు లేదు. ప్రజలు రియలైజ్ కావాలి, అభివృద్ధికి ఓటు వేయాలా. ఆ రోజు మనము ఏదో ఎలక్షన్ అప్పుడు ఇచ్చే డబ్బుకో చీరలకో దానికి మనము సపోర్ట్ చేయకూడదని ప్రజలు మార్పు రావాలి. ఇప్పుడు ఖచ్చితంగా నాకు ఆ మార్పు ఇప్పుడు కనిపిస్తూ ఉంది. మనం తప్పు చేసాం. 2 times మనము ఓటు వేయకన్నా వాళ్ళ కుటుంబానికి మనం మోసం చేసినాం. ఈసారి ఖచ్చితంగా వేయాలా, వాళ్ళని గెలిపించుకోవాలని కలిసి అయితే ప్రజల్లో ఇప్పుడు ఉంది. ఖచ్చితంగా ఈసారి ఖచ్చితంగా మంచి తీర్పే ఇస్తారు. అంటే పెద్దిరెడ్డి మాట్లాడుతున్న విమర్శలు, నిన్న మీరు కూడా పెద్దిరెడ్డి కుటుంబం మీద చేస్తున్న విమర్శలు, అంటే బేసిక్గా గతంలో మంత్రులుగా ఉన్నారు, ఇద్దరు ఒకే పార్టీలో కలిసి పనిచేసినప్పటికీ కూడా, కానీ ఈరోజు మిమ్మల్ని మొన్నటిదాకా తండ్రి అంటే అన్న ఇంటికి కూడా పోలేని కిషోర్ ఈరోజు ఇద్దరు కలిసిపోయి నన్ను తిట్టే స్థాయికి వచ్చారు అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ఏం జరగబోతుంది రాబోయే రోజుల్లో? ఈ ఇష్యూస్ క్లోజ్ అయ్యే పరిస్థితి ఉన్నాయి? అదేం లేదు. పెద్దిరెడ్డికి ఏమంటే మేము కాంగ్రెస్లో ఉన్నప్పటి నుంచి కూడా ఆయనకు ఒక అసూయ. మేము పెద్ద కుటుంబము, కాంగ్రెస్ పార్టీలో ఆయన కాలం నుంచి కూడా ఒక పలుకుబడి ఉంది మాకు. మేము ఆయన ఎదుగుదలకు అడ్డము అనే భావన ఆయనలో మేము కాంగ్రెస్ ఉన్నప్పటి నుంచి కూడా ఉంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి. సో అదృష్టం కలిసి వచ్చి అన్న ముఖ్యమంత్రి కావటం జరిగింది. అప్పుడు జీర్ణించుకోలేకపోయినాడు ఆయన. కిరణ్ కుమార్ రెడ్డి జిల్లాలో చంద్రబాబు అయినాడు ముఖ్యమంత్రి, కిరణ్ కుమార్ అయిపోయినాడు. నేను కాలేకపోయినానే పోయి ఆ పార్టీలో ఇరుక్కున్నాడు. ఏ పార్టీలో? జగన్మోహన్ రెడ్డి పార్టీలో. అక్కడ ఇంకా రీజనల్ పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఈయన పప్పులు ఉడకల. కాంగ్రెస్లో ఉంటే అందరినీ నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉండే. ఇప్పుడు అక్కడ మాట్లాడే పరిస్థితి లేదు. అక్కడ బానిస బతుకు రామచంద్రారెడ్డి. పైకి గంభీరంగా మాట్లాడుతూ ఉన్నా ఆయన నాకు తెలిసి కంఫర్టబుల్గా అయితే లేడు అక్కడ వైసీపీలో. వీళ్ళేని పరిస్థితుల్లో ఇంకా జగన్మోహన్ రెడ్డి ముందర ఏం చేయలేరు. ఇంకెక్కువ మాట్లాడితే ముఖ్యమంత్రి స్వభావం మీకు అందరికీ తెలుసు, కొట్టినా కొడతాడు. కాబట్టి ఆయన ఇంకా ఎట్లా ఇరుక్కున్నాడు వైసీపీలో, ఇంకా జీవితంలో ముఖ్యమంత్రి కాలేడు.
ఏదో జిల్లా నుంచి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిపోయారు, కిరణ్ కుమార్ అయిపోయారు అనేది ఆయనకు మనసులో అది పడింది. సో ఆయనకు ఏమైపోయిందంటే నోటికి వచ్చినట్లు చంద్రబాబు గారి పైన కానీ కిరణ్ కుమార్ పైన కానీ మాట్లాడేది అలవాటు అయిపోయింది ఆయనకి. అది మెయిన్ అసలు కథ. సార్ ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏంటంటే మీరేమో తెలుగుదేశం నుంచి పోటీ చేస్తున్నారు, మీ అన్నేమో ఎంపీగా ఇదే పార్లమెంట్లో తెలుగుదేశం బీజేపీ పార్టీ నుంచి కానీ అందరు కలిసి కూటమిగా ఒకే ఓటు అయితే అడుగుతున్నారు. అవును అంతే కదా. ఇప్పుడు ఒకే కూటమిలో ఉన్నాం కాబట్టి జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఒకే కూటమి కాబట్టి ఉమ్మడి అభ్యర్థిగా కిరణ్ కుమార్ నిలబడినాడు ఎంపీకి, ఉమ్మడి అభ్యర్థిగా నేను తెలుగుదేశం పక్కన నిలబడినా. అంటే ఈసారి అన్నదమ్ముల గెలుపు ఎలా చూస్తారు? ప్రజల్లో మార్పు అయితే ఉందండి. ఖచ్చితంగా ఇద్దరము గెలుస్తామని ఆశిస్తున్నాం. ప్రజల తీర్పు అంతిమంగా ఎట్లుంటుందో చూడాలా. ప్రజల్లో మార్పు అయితే ఉంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన అరాజకాలు, చింతల రామచంద్రారెడ్డి కానీ మిథున్ రెడ్డి చేసిన కరప్షను, ఇసుక కావచ్చు, మైన్స్ కావచ్చు, ల్యాండ్స్ కావచ్చు, లిక్కర్లో కావచ్చు, అన్నిట్లో వేల కోట్లు సంపాదించినారు. అవినీతి మహిమైపోయింది చిత్తూరు జిల్లా అంతా కూడా. కాబట్టి ప్రజలైతే ఖచ్చితంగా ఈ అవినీతిని మనము ముగించాలనే ఉద్దేశం అయితే ఉంది. చూడాలి, అది ఓటు రూపంగా కన్వర్ట్ అయితే మంచి మెజారిటీతో కిరణ్ కుమార్ కానీ మేము కానీ గెలుస్తాం. కానీ అవతల వాళ్ళకి పార్టీ అధికారం ఉంది, ఫోర్స్ ఉంది, డబ్బులు ఉన్నాయి. మరి దీని ముందు కిరణ్ అన్నదమ్ములు అంటే నల్లారి బ్రదర్స్ తట్టుకునే పరిస్థితి ఉంది. ప్రజలు మార్పు వస్తే ఏముందండి, డబ్బు ప్రజల డబ్బు, ప్రజల రక్తం తాగిన డబ్బు, ప్రజల దగ్గర దోచిన డబ్బు, ప్రజల దగ్గర అన్ని విధాల లూట్ చేసిన డబ్బే కదా అదంతా కూడా. మళ్ళీ ప్రజలకు ఇస్తారు, అంత సంపాదించిన డబ్బు మళ్ళీ ప్రజలకు ఏదో రూపంగా ఇస్తున్నారు ఇప్పుడు, మళ్ళీ ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, మినిస్టర్ కానీ. కాబట్టి ప్రజలు డబ్బు తీసుకొని ఈ పక్క ఓటు వేయకూడదని ఏముంది చెప్పండి. కాబట్టి ప్రజలు రియలైజ్ అయితే తెలంగాణలో అట్లా ఎత్తుకుంటే మన టీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయింది? వాళ్ళ ధనబలం ముందర, వాళ్ళ అధికారం ముందర ఆ రోజు మొన్న తెలంగాణ ఎలక్షన్లో ఓడిపోకూడదు కదా. ఇప్పుడు 3 నెలలకే పార్టీ అసలు ఉంటుందా ఉండదా, ఇంకా 2 నెలలు అయితే టీఆర్ఎస్ పార్టీ అని మనకు అందరికీ కనిపిస్తుంది. సో ఏదైనా కావచ్చు రాజకీయాల్లో. కాబట్టి ఇక్కడ కూడా అదే పరిస్థితి. కాబట్టి అంతే కదా చెప్పండి. అయితే ఇదే పరిస్థితుల్లో ఇప్పుడున్న సిచ్యువేషన్లో అంటే కిషోర్కి ఎందుకు పిల్లూరులో ఓటు వేయాలి అనే క్వశ్చన్ అడిగితే ఏం చెప్పాలి? మీకున్న రీజన్? మేము మా కుటుంబం చేసిన అభివృద్ధి చూడండి. మా నాయన కాలం నుంచి కానీ, మా అన్న ఉండేటప్పుడు కానీ, లోకల్గా నేను 30 సంవత్సరాల నుంచి కాన్స్టిట్యూన్సీలో ఉండి ఏ అభివృద్ధి జరిగినా మా భాగస్వామ్యం ఉంది ఇక్కడ. రోడ్లు కావచ్చు, సిమెంట్ రోడ్లు కావచ్చు, తార్ రోడ్లు కావచ్చు, కాలేజీలు కావచ్చు, ఏదైనా చూడండి. ఇప్పుడు ఈ 10 సంవత్సరాల్లో చేసింది ఏమీ లేదు. చింతల రామచంద్రారెడ్డి కానీ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ ఏమీ లేదు. ఏదో ఈ మీటింగులప్పుడు, ఎలక్షన్ అప్పుడు డబ్బులు ఖర్చు పెట్టి సంపాదించిన డబ్బు ఓటేపించుకుంటున్నా తప్ప ఎప్పుడు ఈ 5 ఏళ్ళు ప్రజలకు చేసింది ఏమీ లేదు. ఇన్ని నాళ్ళు ఏం చెప్పినారు? మాకు అధికారం లేదు, మేము చేయలేకపోయినామని చెప్పినారు. ఇప్పుడు 5 సంవత్సరాలు అధికారం ఇచ్చినారు ఇప్పుడు చింతల రామచంద్రారెడ్డికి, మిథున్ రెడ్డికి, మినిస్టర్కు. అయినా కానీ ప్రజలకు ఏమి చేసింది లేదు. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా అవినీతి మహిమ అయిపోయింది కాన్స్టిట్యున్సీ కానీ. కాబట్టి మాకు ఖచ్చితంగా ఓటేస్తారు. అంటే పొంగనూరు సీటు విషయంలో తెలుగుదేశం పార్టీలో బాబుకి చల్లబాబుకి సీటు వచ్చడంలో మీ రోల్ బలంగా ఉంది. పట్టుబట్టి చంద్రబాబు దగ్గర పట్టుబట్టి ఆ సీటు చల్లబాబు. కానీ ఇప్పుడు గెలిపించే బాధ్యత మీరే తీసుకుంటున్నారు. ఆ రోజు ఉండే వాళ్ళలో బెటర్ క్యాండిడేట్ ఇతనని చెప్పాము చంద్రబాబు గారికి. ఆయన సర్వేలో కూడా వాస్తవమే, ఉండే క్యాండిడేట్లలో బెటర్ క్యాండిడేట్ చల్లాబాబు అవుతారనే ఉద్దేశంతో పార్టీ టికెట్ ఇచ్చినారు. సో మా సపోర్టు ఎల్లప్పుడూ పొంగనూరులో మాకు సంబంధించిన, మా కుటుంబానికి సంబంధించిన మనుషులు ఉన్నారు అక్కడ. మేము ఆల్రెడీ చెప్పడం జరిగింది తెలుగుదేశం పార్టీకి కష్టపడి చేయాలనే ఉద్దేశంతో. సో మేము సపోర్ట్ ఖచ్చితంగా చేస్తున్నాం. ఎప్పుడు అవసరమైతే అప్పుడు పోతాం పొంగనూరు కూడా. అంటే మీ ఇప్పుడు మూడు బాధ్యతలు ఉన్నాయి. రాజంపేట బాధ్యతలు కిషోర్ చూడాల్సి వస్తుంది, పిలేరు బాధ్యతలు కిషోర్ చూడాల్సి వస్తుంది, పొంగనూరు బాధ్యతలు కూడా కిషోర్ మీద పడుతున్నారు. బాధ్యతలు ఏం లేదు, అక్కడ సెటప్ ఉంది, పార్టీకి ఒక సెటప్ ఉంది కదా అన్ని కాన్స్టిట్యున్సీల్లో. మా అవసరం ఉంటే పిలిస్తే ఎక్కడైనా పోతాం మనం, దానికి ఏమి ఇబ్బంది ఏం లేదు. సో అది మెంటల్గా ప్రిపేర్ అయినాం, దాంట్లో ఏం అనుమానం లేదు. అవసరం ఎక్కడ అనిపించే తమ్మలపల్లి కావచ్చు, పుంగనూరు కావచ్చు, ఎక్కడ అవసరం మన అవసరం ఉందనుకుంటే క్యాడర్తో నిరంతరం టచ్లో ఉన్నాం అందరితో, తెలుగుదేశం క్యాడర్తో, మా కుటుంబ సభ్యులు ఎవరితో మాతో సంబంధం ఉండే మనుషులతో టచ్లో ఉన్నాం మేమందరం కూడా. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం. అంటే ఇదే పార్టీలో మీరు అన్ని ప్రాంతాల్లో అంతకుముందు చాలా స్పీడ్గా తిరుగుతూ యాక్టివ్గా, కానీ ఈ మధ్యకాలంలో కొంత పార్టీ పీలేరు వరకే పరిమితమైన పరిస్థితి కనబడుతుంది. ఎందుకు రీజన్ ఏంటి? అంటే అక్కడ బాధ్యతలు ఇచ్చాం కదా, అప్పుడు ఇన్ఛార్జీలు లేరు, అప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్లు అనౌన్స్ చేయలే అప్పుడు పార్టీ. ఇప్పుడు ఇన్ఛార్జీలు ఎమ్మెల్యే క్యాండిడేట్గా అనౌన్స్ చేసేసినారు ఇప్పుడు. సో ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు ప్రతి కాన్స్టిట్యున్సీలో.
సరే అవసరం ఉంటే మాకేమైనా ఇబ్బంది ఉంటే మాకు చెప్తే మేము పోతున్నాము తప్ప అనవసరంగా మనం ఇంటర్ఫీర్ అయ్యి అక్కడ వాళ్ళ బాధ్యతలు వాళ్ళు చేసేటప్పుడు మనం ఇంటర్ఫీర్ కాకూడదనే ఉద్దేశంతో మా పిల్లర్లో మన పని మనం చేసుకుంటాం. సార్ మీ ఫ్యామిలీ 40 సంవత్సరాల్లో మీ ఫాదర్ కావచ్చు, మీ బ్రదర్ మీద కావచ్చు, మీ మీద కావచ్చు, ఒక సింగిల్ కేసు కూడా లేని పరిస్థితి చూసాం కదా, అందరి ప్రజలకు కూడా తెలిసిన విషయం. కానీ అంగళ్ళ కేసు విషయంలో దాదాపుగా 15 రోజుల పాటు మీరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు, బయటికి వెళ్ళిపోయారు, ఎక్కడ పోయారో తెలియదు. అసలు అనిపించిందా ఎందుకు ఈ రాజకీయాలు మనకి, మనం ఇంత సేవ చేసి ఈ కేసులు పెట్టించుకొని ఎలా స్ట్రగుల్ ఫీల్ అయ్యారు? స్ట్రగుల్ ఏం లేదు. ఇప్పుడు అదే మేము అనుకుంటే మా తండ్రి కాలం నుంచి అనుకుంటే ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డులు చింతల రామచంద్రారెడ్డి ఉండిందిరా ఊర్లలో చెప్పండి. మేము అధికారం ఉండేటప్పుడు మేము చేయాలనుకుంటే వాళ్ళకి ఏదో పొగురెక్కి మదము తలకెక్కి డబ్బు పొగురుతో చంద్రబాబు గారి పైన తప్పుడు కేసులు, మా పైన తప్పుడు కేసులు అందరూ దాంట్లో పెట్టినారు. ఫైనల్గా కోర్టులు తీర్పు ఇచ్చినాయి. మాకు సంబంధం లేదు, బెయిల్ యాంటిసిపేటరీ బెయిల్ మాకు అన్ని కేసుల్లో రావటం జరిగింది 15 డేస్లో అంతా కూడా. సో ఖచ్చితంగా ఎవరైతే ఈ తప్పుడు కేసులు పెట్టినారో రేపు గవర్నమెంట్ పోతే వాళ్ళ పరిస్థితి ఏందో కూడా ఆలోచించుకోవాలి వాళ్ళు కూడా. కానీ ఆ పీరియడ్ మీకు ఎట్లా అనిపించింది కిషోర్ గారు? అంటే కొంచెం స్ట్రగుల్ అయ్యారా? స్ట్రగుల్ ఏం కాలేదు, ఛాలెంజింగ్ అనిపించింది, కొత్తగా అనిపించింది. ఇదేదో అలవాటు అయ్యేది మంచిది అనిపించింది. అంటే ఇంకా ఇంకా రేపు ముందు ముందు ఎన్ని ఉంటాయో తెలియదు. సో మనం కూడా చేసేదానికి ఈ విధంగా కూడా చేయొచ్చు, తప్పుడు కేసులు పెట్టచ్చునని మాకు నేర్పించినారు వైసీపీ నాయకులు మిథున్ రెడ్డి కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ. సార్ ఫస్ట్ రేపు అధికారంలో వస్తే ఇదే జరగబోతుంది? ఖచ్చితంగా జరగబోతుంది, అంతే కదా. వాళ్ళు నేర్పించిందే కదా అందరికీ. అంతే కదా, అంతే కదా, దాంట్లో అనుమానం ఏముంది మీకు? సో మీరు ఆ రివెంజ్ అయితే తీసుకోబోతున్నారు? ఖచ్చితంగా తీసుకుంటాం. తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళు కార్యకర్తల పైన కానీ మా పైన కేసులు పెట్టిన వాళ్ళను ఎటువంటి పరిస్థితులు వదలము, దాంట్లో అనుమానమే లేదు. ప్రజలే ఆలోచిస్తారు రేపు ఎందుకు తప్పుడు కేసులు పెట్టాల్సి వచ్చింది అనేది ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ప్రజలు కూడా తెలుసుకున్నారు ఇప్పుడు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు సఫర్ అవుతారు రేపు రాబో కాలంలో. సో ఇదే మీ వర్గీయులకి మిమ్మల్ని నమ్ముకుని మీకు తిరుగుతున్న ప్రజలకి భరోసా ఇదే ఇస్తున్నారా మీరు? అంతే కదా. ఇప్పుడు మా పైన కానీ కార్యకర్తల పైన కానీ తప్పుడు కేసులు పెట్టి ఒకవేళ నిజంగా తప్పు చేస్తే కేసు పెట్టుకుంటే పర్వాలేదు. చంద్రబాబు గారి పైన తప్పుడు కేసులు 52 దినాలు జైల్లో పెట్టడం జరిగింది, ఏ కేసు సంబంధం లేదు ఆయనకు. లోకేష్ గారి పైన తప్పుడు కేసులు పెట్టినారు, మా పైన తప్పుడు కేసులు పెట్టినారు, కార్యకర్తల పైన తప్పుడు కేసులు పెట్టినారు. ఖచ్చితంగా ఇంకా మేము సఫర్ అయిన తర్వాత ఎదుటోడు కూడా సఫర్ కాకుండా ఎట్లుంటాడు చెప్పండి టైం వచ్చినప్పుడు. సో ఆ టైం కోసం ఎదురు చూస్తున్నారు, అంతే కదా. డౌట్ ఏముంది దాంట్లో, అనుమానం ఏముందంటే దాంట్లో. కానీ మీ పార్టీలోనే మీకు అమర్నాథ్ రెడ్డికి కొంత గ్యాప్ నడుస్తుంది అని అనిపిస్తుంది. అంటే ఆ గ్యాప్ ఏదైనా సెట్ చేసే ప్రయత్నం ఏమైనా జరుగుతుంది? ఏం లేదు, గ్యాప్ ఏం లేదండి. నేను కొంచెం దూకుడుగా పోతా. అధికారం పోయిన మరుక్షణం నుంచి 2019లో మేము యాక్టివ్గా ఉన్నాం పార్టీ కోసము. వాళ్ళు అంతా తెలుగుదేశం వాళ్ళు కొంచెం యాక్టివ్గా మెయిన్ లీడర్స్ ఎవరైతే మీరు చెప్తున్నారో వాళ్ళంతా కూడా ఓడిపోయిన ఇమీడియట్గా యాక్టివ్ కాల, కొంత స్లో అయినారు. వాస్తవం మాట్లాడుకుందాం మనము. ఇప్పుడు ఏదో అధికారం వస్తుంది తెలుగుదేశం పార్టీ అనే భావనతో పేర్లు అక్కర్లే. ఇప్పుడు 6 నెలల సంవత్సరం నుంచి కొంతమంది యాక్టివ్ అయినారు. సో అంతే తప్ప నా స్పీడుకు వేరే విధంగా అర్థం చేసుకున్నారు, అంతే తప్ప వేరే ఏం లేదు అక్కడ, మాకేం లేదు. అంతేగాని గ్యాప్ ఏం లేదు. జిల్లా రేపు ఉదయం పెత్తనం ఒకరి మీదకి వెళ్ళిపోతుంది, లేదు ఒకరి చేతిలోకి వెళ్ళిపోతుంది అనే ఒక పెత్తనం ఏముందండి? ప్రజలకు సేవ చేసేది. అధికారం వస్తే ఇంకా బాధ్యత. చంద్రబాబు గారి నాయకత్వంలో అందరూ ఎమ్మెల్యేలుగా గెలవాలా, ఆయన ఫస్ట్ ముఖ్యమంత్రి కావాలా, అది మెయిన్ ఉద్దేశం తప్ప ఎవరికి పెత్తనం కావాలని చెప్పండి. మేము అన్నీ చూసేసినాం మా నాయన కాలం నుంచి. మేమేం పెత్తనం, ఇంకా మేము చూడనే అధికారం లేదు, ఇంకా మేమేం పెత్తనం చేయలేదు చిత్తూరు జిల్లాలో చెప్పండి. అంటే ఆ స్థాయి అధికారాన్ని చూపిస్తారు ఎవరు? అంటే ఉండాల్సిన అధికారం ఏదైతే ఉంటుందో రాష్ట్ర ప్రజల్లో ఉండాల్సిన రాష్ట్రం మొత్తాన్ని కూడా చూసేసిన పరిస్థితి. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో సార్ ఈ రాజకీయాల్లో, అంటే ఆ కాలంలో మీరు చేసిన రాజకీయాలు, మీ ఫ్యామిలీస్ చేసిన రాజకీయాలకు ఉన్న పరిస్థితులకి కరెంట్ ఇప్పుడున్న రాజకీయాలకి చాలా తేడా కనపడుతుందా లేదు? డౌట్ ఏముంది, దిగజారిపోయిన రాజకీయాలు. ఒక్కోసారి అనిపిస్తుంది అవసరమా మనకు రాజకీయం అని కూడా అనిపిస్తుంది వాస్తవంగా. ఖచ్చితంగా అనిపిస్తుంది, డౌట్ ఏముంది. దిగజారిపోయింది, కరప్షను, ఎక్కడ చూసినా భూదందాలు, ఎక్కడ చూసినా లిక్కరు దందా, ఎక్కడ చూసినా మైన్స్, సో ఖచ్చితంగా ఇసుక. కాబట్టి ఖచ్చితంగా అనిపిస్తుంది ఒక్కోసారి. కానీ ఈ టైంలో మనము వదిలి వెళ్ళిపోతే ఏదో భయపడి వెళ్ళిపోయినాం అనుకుంటారు. ఇప్పుడు అధికారంలో ఉండి అన్నీ మంచి టైంలో అధికారం ఉండేటప్పుడే రాజకీయాలు వదిలేస్తామంతే, కావాలంటే అంత వదలాల్సి వస్తే.
కరెక్ట్ ఆలోచన. అంటే ప్రజలు మనం చేయాలనుకున్న మంచిని అక్కడ చేసేసి ఆ టైంలోనే వదిలేదు, ఆ టైంలో వదులుదాం కావాలంటే, అప్పుడు ఎవరు మనం తప్పులు పట్టేదానికి లేదు. సార్ వారసుడిగా కుమారుడిని రంగంలో దించుతున్నారు, చాలా యాక్టివ్గా దింపుతున్నారు అనేది సమాచారం. ఖచ్చితంగా నా భార్య యాక్టివ్గా ఉంటుందండి, నా కొడుకు యాక్టివ్గా ఉంటాడు. రేపు మా కుటుంబం ఏదైతే మాకు వారసత్వంగా ప్రజలకు సేవ చేయాలని చెప్పి మా నాయన కాలం నుంచి మాకు వచ్చిందో ఖచ్చితంగా కంటిన్యూ చేస్తారు, నా వైఫ్ కానీ కొడుకు కానీ. కానీ పెద్దిరెడ్డి విషయంలో నిన్న ఒక ఇన్సిడెంట్ ఫోటో చూశాను. మీ ప్రత్యర్థి చింతల రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి కాళ్ళని ముక్తూ ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. దాన్ని మీ పార్టీ పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తుంది. దాంట్లో తప్పే ఉంది. తప్పేంటంటే మంచి వ్యక్తికి కాళ్ళు ముక్కితే పర్వాలా, అవినీతి పరుడు, స్మగ్లరు, ఇసుక దందా చేసేవాడు, ఇరిగేషన్ ప్రాజెక్టులో 10 రూపాయలు వర్క్ చేసి ₹1,00,000 బిల్లు తీసుకున్నాడు. సో మంచి వ్యక్తికి, సమాజంలో మంచి సేవ చేసే వ్యక్తికి కాలు ముక్కితే తప్పు లేదు. చేసే తప్పుడు పనులు అట్లా వానికి ముక్కితే ప్రజలు కూడా ఎవరు వాయిల్పాడు తాలూకాలో ఎవరు యాక్సెప్ట్ చేయటంలే. ఈ వాయిల్పాడు తాలూకాకు కొంచెం పౌరుషమైన గడ్డ ఇది. ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఖచ్చితంగా చింతల రామచంద్రారెడ్డి ఏదైతే చేశాడో ప్రజలు ఎవరు యాక్సెప్ట్ చేయటం లేదని నేను భావిస్తాను. దీన్ని మీరు ఇంకో రకంగా అంటున్నారా? పీలేరు ఆత్మాభిమాన్ని పొంగునూరు ముందు కాళ్ళకు ముందు పెట్టాడు అంతే కదా, డౌట్ ఏముందండి దాంట్లో, అనుమానం ఏముంది మీకు? పీలేరు పొంగునూరు అతని దగ్గర తాకట్టు పెట్టినట్లే కదా మన ఆత్మాభిమాన్ని కాళ్ళు ముక్కి. ఒక ఎమ్మెల్యేగా ఉండి ఒక రూమ్లో మీరు ఏమైనా చేసుకోండి, శాస్త్రాంగ నమస్కారం కూడా చేసుకోండి, ఊరు అభ్యంతరం లేదు. ప్రజల సమక్షంలో ఫోటోలు అంతా బయట వచ్చిన తర్వాత ప్రజలు కూడా యాక్సెప్ట్ చేయరు. పెద్దవాడు కాబట్టి ఆ పెద్దలో నమస్కారం చేయడంలో, ఆశీస్సులు తీసుకోవడంలో తప్పలేదు కదా. వయసులో పెద్దోడు అంటే అన్నింటిలో పెద్దోడు ఉంటే పర్వాలేదండి. అవినీతిలో పెద్దోడు, కరప్షన్లో పెద్దోడు అట్టా వాళ్ళకు ముక్కినారని చెప్పి ప్రజలే యాక్సెప్ట్ చేయరు నాకు తెలిసినంత వరకు. మాకేముంది, కాళ్ళు కాకపోతే ఆన్నే పండుకొని దొల్లండి, మాదేం పోతామని చెప్పండి, మాకేం అభ్యంతరం ఉంది? నాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఏది. కాబట్టి ప్రజలే యాక్సెప్ట్ చేయరని నేను ఖచ్చితంగా భావిస్తున్నాను. వాయిల్పాడు తాలూకా ప్రజలు ఎప్పుడు ఇట్లాంటివి యాక్సెప్ట్ చేయరు నాకు తెలిసినంత వరకు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పీలేరుకి మళ్ళీ ఒకసారి పీలేరు నుంచి నల్లారి కుటుంబం ఎన్నుకోవాలి అంటే ఎందుకు ఓటు వేయాలి అనే ఒక ప్రశ్న తీసి ఖచ్చితంగా ఈ 10 ఏళ్ళు గ్యాప్ అనేది వచ్చింది. మేము చేసిన అభివృద్ధి తప్ప ఒక రోడ్డు కానీ ఒక ఏది కానీ అభివృద్ధి జరగలేదు పీలేరు కాన్స్టిట్యున్సీలో. ఈ చింతల రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి 5 ఏళ్ళు అధికారంలో ఉండి కూడా ఏమి చేయలేదు, చేసింది నల్లారోళ్ళు తప్ప ఇంకెవరు ఏం చేయలేదనే భావన అయితే ఏర్పడింది. ఖచ్చితంగా మాకు ప్రజలు ఆదరిస్తారు. వీళ్ళు ఎంత ప్రలోభ పెట్టినా, ఎంత ఓటుకు 2,000 కాదు 5,000 ఇచ్చినా డబ్బు తీసుకొని మాకే ఓటేస్తారు తప్ప ఈ సూరు వాళ్ళకి ఏదనే భావన అయితే మాలో ఉంది ఖచ్చితంగా. కానీ ఆ ధన ప్రభావాన్ని తట్టుకునే శక్తి ఉందా కిషోర్ దగ్గర? ప్రజలు ఏముందండి, ప్రజల రక్తం తాగిన డబ్బు ఖచ్చితంగా ప్రజలే ఆలోచిస్తారు. మన డబ్బు మన దగ్గర ఇసుకలోనో, మైన్స్లోనో, లిక్కర్లోనో, భూముల్లో సంపాదించిన డబ్బు మళ్ళీ ప్రజలకే ఇస్తున్నారు. కాబట్టి ప్రజలే ఆలోచిస్తారు అంతే ఇదంతా కూడా. సో మీరు ఆ భయంలో అయితే మాకేం లేదు, భయం ఏం లేదండి. ప్రజలు చాలా గొప్పవాళ్ళు. ఖచ్చితంగా ప్రజల డబ్బే కదా ఇదంతా కూడా. ఏం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఆస్తులు, వాళ్ళ నాయనగారు సంపాదించిన ఆస్తులు డబ్బు కాదు ఇది. ప్రజల దగ్గర ఏదైతే దోపిడీ చేసినారో ఆ డబ్బే మళ్ళీ ప్రజలకు ఇస్తున్నారు. కాబట్టి ప్రజలే అర్థం చేసుకొని ఓటు వేస్తారని భావిస్తున్నా ఖచ్చితంగా. సార్ ఓవరాల్గా కూటమిలో మీకు వస్తున్న అంచనా, ఎందుకంటే మీకు ఒక సీఎం ఆ కల్చర్లో అక్కడ ఏం జరుగుతుందో అంతా తెలుసు. ఇప్పుడు ఈ కూటమి పరిస్థితుల్లో బీజేపీ వల్ల మీకు యాడ్ ఆన్ జరిగింది అనుకుంటున్నారా, లేదు దీనివల్ల కొంత మనకి మైనస్ జరుగుతుందనే ఉన్న భావన ఉందా? ఏం లేదు, బీజేపీ ఉండింది కానీ 2014లో కూడా ఎన్డీఏలో భాగస్వామ్యం ఉంది తెలుగుదేశం పార్టీ. కాబట్టి కొన్ని తావల మైనస్ ఉండొచ్చు, కొన్ని తావలు ప్లస్ కావచ్చు. ఓవరాల్గా రేపు గవర్నమెంట్ ఫామ్ చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ సపోర్ట్ కావాలా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయకపోతే ఇక్కడ ఏం చేయలేని పరిస్థితి. ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఎందుకు మన కూటమిలో మనం కలవాల్సి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు అని ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. కాబట్టి నాకు తెలిసినంత వరకు ఆ ఇబ్బందులు ఏమి ఉండవని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జేఈఈ మెయిన్ 2024 ఫలితాల్లో సత్తా చాటిన రెజోనెంట్స్ ప్రతి సబ్జెక్టులో 100% రిజల్ట్. హైదరాబాద్ లో ఉన్న ప్రతి క్యాంపస్ నుండి 99% రిజల్ట్. అంతేకాక కేవలం హైదరాబాద్ క్యాంపస్ నుండి 750 మంది విద్యార్థులను జేఈఈ అడ్వాన్స్ కు ఎంపిక చేసిన ఘనత రెజోనెంట్స్ హైదరాబాద్ సొంతం.